Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 39వ శ్లోకము. శ్రీ భగవానువాచ యదగ్రే జానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహన మాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామస ముదాహృతం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. నిద్ర సోమరితనము ప్రమత్తత అనువాని వలన పుట్టినదై ఏ సుఖము ఆరంభమందును అంతమందును అనుభవించిన మీదటను తనకు మోహమును అజ్ఞానమును భ్రమను కలుగజేయుచున్నదో అది తామస సుఖమని చెప్పబడింది. అతి నిద్ర సోమరితనము ప్రమత్తత అనువాని వలన కలుగునదియే తామస సుఖము. ఇది ఆరంభమునను మధ్యమునను అంతమునను కూడా జీవునకు మోహమును అజ్ఞానమును భ్రమను కలుగజేయునదే అగుట చేత అత్యంత నికృష్టమైనది. ఇది జీవుని అజ్ఞాన కోపమున ఇంకనూ అధికముగా త్రోసివేయినది అగుటచే మహాప్రమాదకరమైనది అగును. కావున అతి నిద్రతోనూ సోమరితనముతోనూ కూడి అమూల్యమగు ఈ మానవ జీవిత కాలమును వ్యర్థముగా గడిపివేయువారు సంసార దుఃఖ సౌధ ప్రాంగణమున అడుగిడిన వారే అవుతారు. జనన మరణ పరంపరారూపమగు ఈ సంసారమునకు హేతువైన అజ్ఞాన రూప బీజము తామస సుఖావలంబులందు నశింపచేయకయే ఉండి ఇంకనూ బలపడుచుండును. కావున అట్టి సుఖము అత్యంత ప్రమాదకరమైనది అగుటచే సర్వదా త్యాజ్యమే అగును. కాబట్టి భగవానుని ఈ సద్బోధలను గ్రహించి ముముక్షువులు ఇట్టి తామసిక రాజసిక సుఖములను రెండింటినీ విడిచివేసి సాత్విక సుఖమునే అవలంబించి శ్రేయమును పొందవలెను. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.